హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. మీరు నన్ను కామెంట్స్లో అడిగిన క్వశ్చన్స్కి నేను ఈరోజు ఈ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాను. అండ్ లిటరల్గా చాలామంది అయితే ఎందుకక్క ఆన్సర్ చేయట్లేదు కామెంట్స్లో అని అడుగుతున్నారు. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని, ఊరికే ఫోన్ పట్టుకొని అంతంతసేపు కూర్చోవడం అనేది ఇంపాసిబుల్. నాకు అంతసేపు కూర్చోవడం కూడా చాలా మంచిది కాదు, అండ్ ఫోన్ చూడడం కూడా మంచిది కాదు. అన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అందుకోసమే నేను ఇట్లా వీడియోస్ అనేది అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా మీ కామెంట్స్కి రిప్లైస్ ఇస్తూ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఇంతకుముందు కొన్ని కామెంట్స్కి రిప్లైస్ అనేది ఇచ్చాను అండ్ వీడియోస్ కూడా చేశాను. బట్ మనకి న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రీవియస్ వీడియోస్ చూడడానికి కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం క్లారిఫై అవ్వడానికి ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మోస్ట్లీ ఇందులో ఈ వీడియోలో ఒక 5 క్వశ్చన్స్ అనేవి క్లారిఫై చేస్తాను. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఏ బుక్స్ని రిఫర్ చేయాలి? ఫస్ట్ ఇంకా మీకు యూపీఎస్సి మొత్తం అర్థమైంది, ఒక ఐడియా వచ్చింది అనుకున్న తర్వాత ఏ బుక్స్ని ఫస్ట్ రిఫర్ చేయాలి అని అంటే ఎన్సీఆర్టీస్. సో ఎన్సీఆర్టీస్ అనేవి చాలామంది మోస్ట్లీ స్కిప్ చేస్తూ ఉంటారు, చదవరు. అంటే బేసిక్ బుక్స్ కాబట్టి చిన్నపిల్లలు చదివే బుక్స్ ఆల్రెడీ నేను 10th క్లాస్ వరకు చదివాను, స్టేట్ సిలబస్వి చదివాను అని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఈస్, స్టేట్ సిలబస్ బుక్స్ వేరు, ఎన్సీఆర్టీస్ వేరండి. ఎందుకంటే స్టేట్ సిలబస్లో ఇంత డీటెయిల్గా ఉండవు. అండ్ మోస్ట్లీ మనకి హిస్టరీ, ఇట్లా పాలిటీ అని సపరేట్గా బుక్స్ అనేవి స్టేట్ సిలబస్లో ఉండవు. ఆల్రెడీ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా సరే ఎన్సీఆర్టీస్ చదవాలి, స్టేట్ సిలబస్ చదివిన వాళ్ళైనా సరే ఎన్సీఆర్టీస్ చదవాలి. సో ఎవరైనా సరే ఎన్సీఆర్టీస్ చదవాలి. మనం స్కూల్లో చదివిన లెవెల్ అనేది స్కూల్ వరకే సరిపోతుంది. కానీ ఇప్పుడు మనం రాసేది యూపీఎస్సి, ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ది వరల్డ్. కాబట్టి మీరు కంపల్సరీ ఎన్సీఆర్టీస్ అనేవి చదవాలి, అస్సలు స్కిప్ చేయకూడదు. మనకి డైరెక్ట్గా ఎన్సీఆర్టీస్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి, పీవైక్యూస్, ఎంసీక్యూస్. మీరు చూస్తున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఎంత డైరెక్ట్గా యూపీఎస్సీ అనేది క్వశ్చన్స్ అడుగుతుందో. సో జాగ్రఫీ, హిస్టరీ వీటికైతే కంప్లీట్గా ఎన్సీఆర్టీస్ మీదే ఉంటుంది, వేరే బుక్స్ అనేవి కూడా లేవు. సో ఇలా ఎన్సీఆర్టీస్ అనేది ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ ఫస్ట్ టైం అర్థం అవ్వదు కొన్నిసార్లు, అయినా కానీ ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ వరకు అయితే కంపల్సరీ అర్థమవుతుంది. సో ఇది మేనేజ్ చేస్తూ మీరు చదివేయచ్చు, మొత్తం కంప్లీట్ చేసేయచ్చు. బుక్స్ పర్చేసింగ్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మోస్ట్లీ నాకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎగ్జాక్ట్ బుక్స్ అనేవి దొరకట్లేదు. సో సెకండ్ క్వశ్చన్ వచ్చి, ఎన్సీఆర్టీస్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా అని. సో ఎన్సీఆర్టీస్ నుంచి నోట్స్ ప్రిపరేషన్ అనేది నేను ఇండివిజువల్ డెసిషన్ అని ఇంతకుముందు చెప్పాను. కానీ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి, మనం పర్టికులర్గా కంపల్సరీగా ఎన్సీఆర్టీస్ నుంచి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ సబ్జెక్ట్స్ అయితే. సో అదేంటి అంటే జాగ్రఫీ అండ్ హిస్టరీ అనమాట. ఎందుకు అంటే జాగ్రఫీ మోస్ట్లీ 11th and 12th క్లాస్ ఎన్సీఆర్టీసే మనం చదువుతాము యూపీఎస్సీకి, అండ్ హిస్టరీ కూడా ఎన్సీఆర్టీసే మనం రిఫర్ చేస్తాము మోస్ట్లీ యూపీఎస్సీకి. సో స్టాండర్డ్ బుక్స్ అనేవి వీటికి సంబంధించినవి లేవు. జాగ్రఫీకి ఉన్నా కూడా దాని నుంచి నోట్స్ అనేది అది సన్న బుక్ కాబట్టి కొంచెం లైట్గానే ఉంటుంది. కాబట్టి ఎన్సీఆర్టీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో మిగతా సబ్జెక్ట్స్కి మీరు ప్రిపేర్ చేసుకోకపోయినా జాగ్రఫీ అండ్ హిస్టరీకి మాత్రం కంపల్సరీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపరేషన్ వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి ఎగ్జామ్లో. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా బుక్స్ చదువుతూ ఉంటాం కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అట్లా కాకుండా మీ హ్యాండ్ రైటింగ్తో మీకు అర్థమయ్యేలా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే, షార్ట్ నోట్స్ ఎగ్జామ్లో మనకి తొందరగా క్లిక్ అవుతుంది, మీరు ఎక్కడ రాసుకున్నారు, ఏంటి, ఎలా రాసుకున్నారు అనేసి. సో అందుకని నోట్స్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సో ఇలా మీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి, ఎన్ని ఇయర్స్ ఆర్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి మనం ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతారు. సో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కలిపి మనం ఎన్ని మంత్స్వి ప్రిపేర్ అవ్వాలంటే 1.5 year అండి. ఈ మధ్య యూపీఎస్సీ మనకి 2 yearsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి కూడా అడుగుతుంది క్వశ్చన్స్ అనేవి. సో యూపీఎస్సీ అనేది అన్ప్రెడిక్టబుల్ కాబట్టి నేను మోస్ట్లీ
1.5 ఇయర్ నుంచి చదివితే బెటర్ అని చెప్తాను. ఎందుకు అంటే 2 ఇయర్స్ అంటే మనం బ్యాక్ వెళ్ళి చదవడం పాసిబుల్ అవ్వదు. సో కంటిన్యూస్గా న్యూస్ పేపర్ అనేది చదువుతూ ఉంటే కొంచెం ఐడియా అనేది ఉంటుంది. బట్ పర్టిక్యులర్గా కంపైలేషన్స్ రిఫర్ చేసి చదవడం అనేది కొంచెం కుదరదు, కష్టమైన పని. కాబట్టి 1.5 ఇయర్ నుంచి, అంటే ఇప్పుడు మీరు 2025లో ఇస్తున్నారు ఎగ్జామ్ అంటే ఇప్పటి నుంచి చదివేయాలి. సో అవి మాత్రం ఎగ్జామ్లో వస్తాయి. అందుకని ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం 12 to 15 or 18 months కరెంట్ అఫైర్స్ రిఫర్ చేస్తే మనం ఎగ్జామ్లో ఓకే ష్యూర్గా ఉండొచ్చు. అంటే కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే మనం ఆన్సర్ చేయగలుగుతాము. సో నెక్స్ట్ వచ్చి 4th క్వశ్చన్, యూపీఎస్సీ ఎగ్జామ్ని తెలుగులో రాయొచ్చా అని అడిగారు. ఈ క్వశ్చన్ని నేను చాలాసార్లు ఆన్సర్ చేశాను, కానీ ఇంకా డౌట్ ఉంది. చాలామంది అడుగుతున్నారు, అంటే ఆ వీడియో చూడని వాళ్ళు అడుగుంటారు మేబీ. సో వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తున్నాను. యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది తెలుగులో రాయొచ్చండి, కానీ ఒక్కటే ఏంటి అంటే ప్రిలిమ్స్ అనేది మీరు తెలుగులో రాయడం కుదరదు. బికాస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ అడుగుతారు. ఆప్షన్స్ కూడా ఆ 2 లాంగ్వేజెస్లోనే ఉంటాయి, తెలుగులో ఉండవు. కాబట్టి మీరు ఆన్సర్ చేయాలన్న ప్రిలిమ్స్ని ఇంగ్లీష్ అనేది చదవాలి. సో తెలుగులో ప్రిలిమ్స్ అనేది ఉండదు. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్, కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది తెలుగులో, కానీ క్వశ్చన్స్ అనేవి తెలుగులో ఉండవు. ఇంగ్లీష్ అండ్ హిందీలోనే క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోగలిగి తెలుగులో రాస్తే రాయొచ్చు, తెలుగులో రాసే అవకాశం ఉంది ఆన్సర్. అంతేకాని క్వశ్చన్స్ అనేవి ఎప్పుడూ మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటాయి, అది మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా కూడా. ఇంటర్వ్యూ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు ఏ లాంగ్వేజ్లో ఇవ్వాలి అని. సో తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఇంకా ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ అనేది ఇవ్వచ్చు. సో ఇలా అనేది మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. కానీ తెలుగులో ఎక్కడ మనకి యూపీఎస్సీలో క్వశ్చన్స్ అనేవి ఉండవు, ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. మీకు కావాలంటే మెయిన్స్ మాత్రం తెలుగులో ఆన్సర్ చేయొచ్చు. కానీ ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్, ఎవరైనా సరే ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా సరే హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఆప్షన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్ చేయాలి. తెలుగులో ప్రిలిమ్స్ అనేది ఉండదు. సో 5th క్వశ్చన్ ఏంటి అంటే యూపీఎస్సీకి కోచింగ్ కంపల్సరీగా తీసుకోవాలా, సెల్ఫ్ స్టడీ చేస్తే కూడా మనం క్లియర్ చేయొచ్చా? సో ఇది మోస్ట్లీ చాలామందికి ఉండే డౌట్. ఎందుకంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏమనుకుంటామంటే కంపల్సరీ కోచింగ్ తీసుకోవాలి, కోచింగ్ తీసుకుంటేనే నేను క్లియర్ చేయగలను అనే మైండ్ సెట్తో ఉంటామన్నమాట. సో ఏ కోచింగ్ సెంటర్ బాగుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అని రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటాము. కానీ కోచింగ్కి వెళ్ళే వరకు మనకు తెలీదు కోచింగ్ అనేది అవసరమో కాదో అని. సో నేను చెప్పేది ఏంటంటే, అంటే నేను కోచింగ్ తీసుకున్నాను, సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అయిన దాని ప్రకారం చెప్తున్నాను. సో కోచింగ్ అనేది అయితే అంత కంపల్సరీ కాదండి. కోచింగ్ లేకుండా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి కూడా చదవచ్చు. కానీ ఏంటంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి అంతే. సెల్ఫ్ స్టడీ చేసి క్లియర్ చేసిన వాళ్ళు, మోస్ట్లీ టాపర్స్ అందరూ అట్లా చేసిన వాళ్ళే. ఎందుకంటే ఫస్ట్ కోచింగ్ తీసుకొని కొన్ని మంత్స్ వాళ్ళకి బ్యాలెన్స్ చేయడం కుదరక, కొన్ని మంత్స్ అంటే కట్టిన ఫీజుకి వాళ్ళు న్యాయం చెయ్యక ఆ కోచింగ్ అనేది మానేసి సెల్ఫ్గా ప్రిపేర్ అయిన టాపర్స్ మోస్ట్లీ వాళ్ళే ఉన్నారు. సో అందుకని చెప్తున్నాను, కోచింగ్ అనేది అంత కంపల్సరీ కాదు, సెల్ఫ్ స్టడీ. ఇన్ కేస్ మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండి కోచింగ్ కోసమే పర్టికులర్గా మనీ ఇబ్బంది అవుతున్నట్టయితే కోచింగ్ అనేది కంపల్సరీ కాదు. సో మీరు సెల్ఫ్ స్టడీ అనేది చేయొచ్చు, కానీ కొంచెం కష్టపడాలి. అలా మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి చదివి సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి సెల్ఫ్ గైడెన్స్ తీసుకుంటూ ప్రిపేర్ అయితే నిజంగా ఎగ్జామ్ అనేది మంచిగా క్లియర్ చేయగలరు, ఏం ప్రాబ్లం ఉండదు. కోచింగ్ అనేది గైడెన్స్ కోసమే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనల్ని కూర్చోబెట్టి స్కూల్లో లాగా ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని పర్టికులర్గా ఎవ్వరు పాయింట్అవుట్ చేసి చెప్పరు. కోచింగ్ సెంటర్స్లో కూడా 200-300 స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి. సో ఇది మైండ్లో ఉంచుకోండి. మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఇంకా మీ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేస్తాను, కవర్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.